హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా వీడియోస్ అన్నీ మా వదిన వాళ్ళు హాలిడేస్కి మా ఇంటికి వచ్చారు కదా, ఇంకా 1 బై 1 పోస్ట్ చేస్తూ వస్తున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి థర్స్డే రోజు అనమాట. ఇంకా ఆ రోజు పొద్దున్నే లేచాము. కొంచెం చలిగా అనిపిస్తుంది అనమాట ముందు రోజు నుంచి అట్లా. ఇంకా హీటర్లు అవి వేసుకుంటున్నాము. ఇంక ఇక్కడ శరత్ ఏంటంటే ఆ హీటర్స్ది టైం సెట్ చేస్తున్నాడు అనమాట. అంటే టైం అంటే ఒక 24 degrees అట్లాగా సెట్ చేసేస్తే ఏంటంటే ఆటోమేటిక్ అదే ఆన్ అయితే ఆటోమేటిక్ అదే ఆఫ్ అయిపోయిద్ది అనమాట. ఇంకా అట్లాగా సెట్ చేస్తున్నారు టైమరు. ఇంకా చెర్రీ అను చరణ్ లేచారనమాట. లేచి వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. ఇంక ఈలోపు ఋషికి కూడా మెలకు వచ్చి వాడు కూడా వెళ్ళాడనమాట ఆడుకోవడానికి. ఇంక చైత్ర ఒక్కటే పడుకొని ఉంది. ఇంకా పొద్దున్నే వేడి నీళ్ళు అవి ఇచ్చాను. నేనేమో కాఫీ అది తాగాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఆ రోజు గారెలు వేసుకుందామని చెప్పి పిండి మా వదిన వాళ్ళు రాకముందే నేను పిండి అది గ్రైండర్ వేసి ఉంచాను అనమాట. దోశలకి, ఇడ్లీకి, గారెలకి అట్లాగా. ఇంకా గారెలు వాళ్ళు వచ్చిన వెంటనే చేద్దామని చెప్పి అనుకున్నాను, కానీ ఇంకా అసలు బయటికి వెళ్తూ ఉన్నాం కదా, కుదరలేదు. ఇంక సరే ఆ రోజు వేద్దాము అని చెప్పి ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అంతా కట్ చేసి కలిపేసాను. చివరికి గుర్తొచ్చింది అనమాట, అల్లం వేయటం మర్చిపోయానని చెప్పి. ఇంకా మా వదిన అల్లం అది తురుముతుంది. ఇంక చట్నీకి వేయించి పెట్టాను. నెయ్యి కూడా అయిపోతుంది అని చెప్పి బటర్ కూడా కరగబెడుతున్నాను అనమాట. ఇంకా వీళ్ళు లేకోస్తూ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా గారెలు వేస్తున్నాను అనమాట. ఆ రోజు చాలా లేట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్. అంటే స్టార్ట్ చేయటం ఎర్లీగానే స్టార్ట్ చేశాను, కానీ ఇంకా మాది ఎలక్ట్రిక్ పొయ్యి అని చెప్పాను కదా, హీట్ అదేంటంటే బాగా వచ్చింది, వెంటనే మళ్ళీ డ్రాప్ అయిపోయిద్ది అనమాట. అట్లాంటి పొయ్యి మీద మనము ఇట్లా డీప్ ఫ్రై ఐటమ్స్ చేయాలంటే కొంచెం కష్టంగా అనిపించిద్ది. ఇంకా అందులో గారెలు అయ్యేటప్పటికి నేను ఆ చిన్న బాండీ పెట్టేటప్పటికి ఏంటంటే 4 గారెలే పడుతున్నాయి అనమాట దాంట్లో. ఇంకా అది కొంచెం గుంటగా ఉండిద్ది అని చెప్పి అది పెడతాను అనమాట. ఎప్పుడు మేము చేసుకున్నా ఎప్పుడు అదే పెడతా ఉంటాను. ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా పాపం వీళ్ళు తినడానికి కూర్చున్నారు, కానీ ఇంకా గారెలు రావడం లేట్ అవుతుందన్నమాట. ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా తర్వాత పిల్లల్ని స్నానాలు చేయండి అంటే ఇంకా ఒకరి తర్వాత ఒకరు స్నానాలు అవి చేస్తున్నారు. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆ రోజు స్వీట్ చేస్తున్నాను అనమాట. రవ్వ కేసరి ఉండిద్ది కదా, అది చేస్తున్నాను. నేను ఎక్కువ చేస్తూనే ఉంటాను. ఇది మా అమ్మ రెసిపీ అనమాట. చాలా బాగా వచ్చింది ఆ రోజు కూడా. ఇంకా దాని మీద ఇవి జీడిపప్పు అవన్నీ వేసేసి ఇంకా హాట్ బాక్స్లో పెట్టాను అనమాట. ఇంకా కొంచెం టేస్ట్ చేయమని చెప్పి హరన్నయ్యకి, చైత్రకి అట్లా ఇచ్చాను. హరన్నయ్యకి ఏంటంటే కేసరి ఉంటే ఐస్ క్రీమ్ కాంబినేషన్ అన్నయ్యకి చాలా నచ్చిద్ది అనమాట. ఇంకా అన్నయ్య ఐస్ క్రీమ్ పెట్టుకొని కేసరిలో తిన్నారు. ఇంకా మేము రెడీ అయిపోయి బయలుదేరుతున్నాం అనమాట. ఎక్కడికి అంటే రాధిక వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇంకా పిల్లలు, మా వదిన వాళ్ళు అందరూ ముందు వెళ్ళిపోయారనమాట. నేను కొంచెం లేటుగా బయలుదేరాను. ఇక్కడ ఈ హౌసెస్ అన్నీ ఏంటంటే కొత్తగా మేము వచ్చిన తర్వాత స్టార్ట్ చేసినాయి, అప్పుడే అయిపోయినాయి అనమాట. అదే అంటున్నాను సార్, అప్పుడే అయిపోయినాయి అని. అదే ఉజ్జాడా నేను నిద్ర లేచాడా ఇప్పుడే పోవటానికి? ఓకే సరే, బొజ్జో పెట్టు. ఏమంటారా, తిక్కుతావా? ఏమంటారు రాధిక నువ్వు? తిక్కటం మేము వత్తడమే, పూరి చేయటం అంటాం అంతే. తిక్కటం గిన్నెలు తిక్కుతూనే ఉంటుంది. అక్క నీ చూడలేను, అక్క కొంచెం సాల్ట్ అది చూడండి అక్క, కారము సాల్ట్ మేము తిక్కడమే అంటాం. వదిన వాళ్ళు ముందు వచ్చారు కదా, నేను ఇంకా కేసరిదని కవర్లో పెట్టేసి వదిన వాళ్ళని తీసుకెళ్ళమన్నా అనమాట. అంటే వెళ్తే అందరు కొంచెం వేడిగా ఉన్నప్పుడే టేస్ట్ చేస్తారు అని చెప్పి. అంటే ఇంకా హరన్నయ్య మర్చిపోయి వెళ్ళారనమాట. అన్నయ్య అదే అంటున్నారు, నేను మర్చిపోయి వచ్చాను అని చెప్పి. ఇంకా రాధికాయం ఎందుకు అక్క స్వీట్ అది అని చెప్పి అంటుందన్నమాట. సరే అందరూ ఉన్నాం కదా రాధిక, టేస్ట్ చేస్తారని చెప్పి కొంచెమే చేశానులే అని చెప్పి అన్నాను. ఇంకా రాధిక కూడా ఆ రోజు స్వీట్ చేసిందనమాట, బియ్యంతో పరవాన్నం లాగా అట్లా చేసింది. ఏమైంది గుండె? ఏమైంది గుండె? ఏమి ఇంకా ఫస్ట్ హరన్నయ్యకను రమేష్కి పెట్టామన్నమాట పూరీలు.
వీళ్ళు శరత్ ఏంటంటే పిల్లలందరూతోటి పార్క్కి వెళ్ళాడనమాట. అక్కడ ఫుట్బాల్ ఆడుకోవచ్చు అని చెప్పి ఇంకా అందరూ వెళ్ళారు. చెర్రీ ఒక్కడు ఉన్నాడనమాట. ఇంకా చెర్రీ అను హరన్నయ్య రమేష్ వాళ్ళు ముగ్గురు తినేశారు. ఇంకా పూరీలు అవి చేసేసుకుని అప్పటికి చాలా లేట్ అయిపోయింది. 3:45 4 అట్లా అయ్యింది. ఇంకా సరే వాళ్ళు ఇంకా రాలేదు కదా, మనం తిందాము అని చెప్పి మేము పూరీలు అవి చేసేసుకున్నాము. ఇంకా ఇక్కడ ఏంటంటే కొంచెం నాయిసీగా ఉంది మా కాన్వర్జేషన్ అదంతా. సో అందుకని చెప్పి నేను వాయిస్ ఇస్తున్నాను ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది. యాక్చువల్గా రాధిక వాళ్ళు పూరీలు అంటే పూరీ పిండి అని చెప్పి మనకి ఇండియాలో షాపుల్లో అమ్ముతారు కదా, ఇంకా ఆ పూరీ పిండి తెచ్చుకుంటారంట. అది రమేష్కి అట్లా ఇష్టం అంట ఆ పూరీ పిండితో పూరీ చేయటం. ఇంకా ఆ రోజు ఆ పిండి కలిపిందనమాట. అంటే మా అందరికి టేస్ట్ చేయించాలి అని చెప్పి ఆ పూరీ పిండి కలిపింది. ఇంకా గోధుమ పిండి కూడా కొంచెం కలిపాము. ఇంకా ఆ వైట్ పూరీలు అదే పూరీ పిండితో చేసే పూరీలు ఇంకా నాకు మా వదినకి టేస్ట్ చేయండి అక్క అని చెప్పి ఇచ్చిందనమాట. ఇంకా ఆ రోజు పూరీల్లోకి చోలే కర్రీ ఉండి చూసారు, అది అసలు చాలా బాగా చేసిందనమాట రాధిక. ఇంకా క్వాంటిటీ కూడా ఎక్కువ అందరం ఉన్నాం కదా, ఎక్కువ క్వాంటిటీ చేసినా సరే టేస్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది. అసలు చాలా బాగా అనిపించింది. ఇంకా నేను రెసిపీ కూడా అడిగి తెలుసుకున్నాను అనమాట, ఎప్పుడన్నా చేయొచ్చు కదా అని చెప్పి. ఇంకా ప్రతిమ ఏమో మీరు అంటే ప్రతిమ మామూలు గోధుమ పిండి పూరీలు అట్లా తింటాను, నేను ప్రతిమ వైట్ తినంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు తిన్నాను వదిన మీరు తినండి అని చెప్పి అంటుంది. ఇంకా ఆ రోజు ఇంకేమేం చేసిందంటే ఈ పూరీలను ఆ చోలే కర్రీ స్వీట్ అని చెప్పాను కదా, రైస్ తోటి పరవాన్నంలాగా చేసిద్ది రాధిక. అంటే అదొక డిఫరెంట్గా చేసిద్ది అనమాట, చాలా బాగుండిద్ది. ఇంకా మేము వచ్చిన తర్వాత ఇంకా వైట్ రైస్ కొంచెం పెడతాను అక్క అందనమాట. ఇంకా సరే అని చెప్పి వైట్ రైస్ పెట్టి దాంట్లోకి పొటాటోస్ ఫ్రై పచ్చి ఫ్రై చేస్తారు కదా, ఇంకా అట్లాగా చేద్దాము అని చెప్పి ఇంకా అట్లా చేసామన్నమాట. ఇంకా నేనేంటంటే మామూలుగా కారం ఏంటంటే మనకి ఎవరి కారం వాళ్ళకి తెలిసిద్ది కదా కారం ఉందా లేదా అని చెప్పి ఇంకా నేను కారం వేసేటప్పుడు రాధిక కారం ఉందా అంటే రాధిక వాళ్ళు కొంచెం కారం తింటారనమాట, పెద్ద కారం ఏం లేదక్క అంటే కొంచెం వేసారనమాట. వేస్తే కొంచెం స్పైసీగా అనిపించింది. ఇంకా అది వైట్ రైస్ అను ఇంకా ఆ పెరుగు అట్లా తింటున్నాము. ఇంక ఇక్కడ అన్నీ అయిపోయినాయి అన్నమాట. ఒక్క పూరి ఉంది, ఒక్క పూరి ఉంటే ఆ పూరి మీరు తినండి అని చెప్పి మా వదినను ప్రతిమ పరిగెత్తుకుంటా ఇది చేస్తున్నారు. మా వదిన ఏమో ప్రతిమ దాంట్లో వేసింది, మా వదిన దాంట్లో వేద్దాము అని చెప్పి ఇంకా ప్రతిమ నా దాంట్లో వేసేది. కానీ నేను పెరుగన్నం తింటున్నాను, ప్రతిమకు పెరుగు అంటే ఎలర్జీ అనమాట, అస్సలు తిందు. ఇంకా అందుకే ఆలోచిస్తున్నాను వదిన మీ దాంట్లో వేయాలంటే అని చెప్పి అంది. ఇంకా మాది కంప్లీట్ అయిపోయిందనమాట. మేము తినేసాం, మేము తిని చేయగడుక్కున్నాం. ఇంకా వీళ్ళందరూ వచ్చారు పిల్లలు. ఇంకా వాళ్ళకి ఏంటంటే మళ్ళీ అంటే పూరీలు ఆరిపోతే ఎందుకులే, వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ చేద్దాము అని చెప్పి ఇంకా వీళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ బాండీ పెట్టి పూరీలు అవి చేస్తున్నాం అనమాట. మా చరణ్కి ఏంటంటే ఆ చోలే కర్రీ అసలు నచ్చదనమాట వాడికి. ఇంకా రైస్ ఉంది కదా, వాడికి పొటాటో ఫ్రై ఇష్టమే. కాకపోతే ఏంటంటే కొంచెం కారము అదే ఎక్కువైందని చెప్పాను కదా, ఇంకా కొంచెం నెయ్యి పెట్టి అట్లాగా వాడు అన్నమే తిన్నాడనమాట. పూరీలు అసలు ఒక్కడు కూడా టచ్ చేయలేదు. ఇంకా ఆ రోజు రమణ ఒకళ్ళు మిస్ అయ్యారనమాట, తను ఆఫీస్కి వెళ్ళాడు. ఇంకా శరత్ది కూడా ఆ రోజే అనమాట లాస్ట్ లీవ్. ఇంకా నెక్స్ట్ డే నుంచి శరత్ కూడా వర్క్ చేయాలి. ఇంకా అందరం తిన్నాక అందరం కూర్చొని పిల్లలేమో వెనకాల ఆడుకుంటూ ఉన్నారు. ఈ బొడ్డోడు అప్పటికి ఒక నిద్ర వేసి లేచాడనమాట. వాడికి ఆ సెటప్ అంతా ఇట్లా హాల్లో పెట్టారు, పడుకున్నాడు వాడు. అంటే పిల్లలు కూడా లేరు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోయాడు వాడు. యాక్చువల్గా ఆ రోజు ప్రతిమ ఏంటంటే వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పానమాట, మా ఇంటికి రండి అని చెప్పి అంది. రాధిక ఏమో కాదక్క మా ఇంటికి రండి. నెక్స్ట్ డే ఏంటంటే ఫ్రైడే రోజు హ్యాలోవిన్ అనమాట. సో ఆ రోజు ఎదురు ప్రతిమ వాళ్ళ ఇంటికే వెళ్దాం అందరం, ఈరోజు ఇక్కడికి రండి అందనమాట. అంటే మామూలుగా ఈ చోలే కర్రీ రాధిక చాలా బాగా చేసిద్ది అని చెప్పి ఇంకా ప్రతిమ వాళ్ళ ఇంటి దగ్గర చేయమని అడిగిందంట రాధిక అని. రాధిక ఏం కాదు మా ఇంటి దగ్గరే చేస్తానని చెప్పి రాధిక వాళ్ళ ఇంటి దగ్గరే చేసిందనమాట. ఎందుకు మా ఇంటి దగ్గర చేయను అన్నాం అంటే మీ ఇంటి దగ్గర చేస్తే అంత టేస్ట్ రాదు ప్రతిమ అని చెప్పి అంటుందన్నమాట. ఇంకా రోజు అట్లా అందరం డిన్నరు లంచ్ చేసేసాము. ఇంకా టీ అది తాగేసాము. ఇంకా రమణ కూడా వచ్చారనమాట. రమణ 5:30 6 కల్లా వచ్చేసారు. ఇంకా వచ్చినాక మళ్ళీ రమణకు పూరీలు అవి ఇంకా ఒకేసారి డైరెక్ట్గా అంటే లంచ్ కమ్ డిన్నర్ లాగా అనమాట. ఇంకా దానికి పూరీలు వేసి ఇచ్చాము, తినేశారు. ఇంకా తిన్నాక కార్డ్స్ అప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కార్డ్స్ ఆడుకున్నాం కదా, ఇంకా ఆ కార్డ్సే తీసుకొని వచ్చామన్నమాట. కొంచెం కాలక్షేపంగా అందరం కూర్చొని ఆడుకోవచ్చు అని చెప్పి ఇంకా ఆడుతున్నారనమాట. ఇంకా ఆ రోజు
నేను ఆడలేదన్నమాట. అంటే కార్డ్స్ 6 మెంబర్స్కి సరిపోయినట్టే ఉన్నాయని చెర్రీ ఆడుతున్నాడు. చెర్రీ నేను కూర్చొని ఆడుతూ ఉన్నాము. ఇంకా నైట్ దాకా ఉన్నాం అనమాట. ఇంకా నైట్ డిన్నర్కి ఏదన్నా రైస్ లాగా అట్లా చేస్తాను అక్క అని చెప్పి అంటుందన్నమాట రాధిక. అసలు మేము లంచ్ చేసిందే 4:35 అట్లా అయ్యింది. అది కాక పూరీలు అంటే కొంచెం హెవీగా ఉంటాయి కదా, అస్సలు వద్దు రాధిక, అసలు తినేవాళ్ళు కూడా ఎవరు లేరు అంటే ఇంకా సరే చపాతీ పిండిలాగా అదే పూరీకి కలిపాం కదా, ఆ పిండి ఉంది కదా అక్క, దాంతో చపాతీ చేద్దాము, కర్రీ కూడా ఉంది కదా, తింటారు కదా పిల్లలైనా అంటే ఇంకా కొన్ని చపాతీలు చేసామన్నమాట. అసలు ఎవరు తక్కువ మంది తిన్నారు, పిల్లలు ఎవరన్నా ఒకటి అట్లా తిన్నారనమాట. ఇంకా మజ్జిగ చేసాము అనమాట. అంటే ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం అది వేసి మజ్జిగలాగా చేసాం. ఇంకా అది తలా ఒక గ్లాస్ అట్లా తాగాము. ఇంక ఇంటికి బయలుదేరుతున్నాము. చెర్రీ బాయ్ బాయ్ అక్క, బాయ్ అక్క. అయ్యో అక్క ఎందుకు అక్క, ఏం కాదులేండి. బాయ్ బాయ్ చెర్రీ. వదిలేండి, సరే బాయ్. వెళ్తానక్క ఇప్పుడు బాలా. బాయ్ అక్క, బాయ్ 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 అన్న, బాయ్ అన్న, బాయ్ బాయ్ అన్న. బాయ్ అన్న, వెళ్తున్నాం. బాయ్ అక్క, బాయ్ అన్న. నువ్వు తలుపు దిగు, నేను వస్తా. చలి, మీరు జాకెట్ వేసుకోకుండా ఎందుకు వచ్చారు? పట్టుకున్నారా డోర్ ఎవరన్నా? పట్టుకోవాడికి. అసలు బయట ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళని స్నానాలు అవి చేయండి అంటే పార్కుల్లో అట్లా తిరిగి వచ్చారు కదా, ఇంకా నైట్ 10:30 అట్లా అయినట్టుంది. స్నానాలు చేయండి అంటే ఇంకా స్నానాలు అయ్యి చేశారనమాట. ఇంకా బెడ్లు అవి సెట్ చేసుకున్నాం మేము పడుకుందాము అని చెప్పి. ఇంకా నెక్స్ట్ డే చెప్పాను కదా హ్యాలోవిన్ అని చెప్పి, వీళ్ళు ఎట్లా మేకప్లు వేసుకోవాలి ఏంది అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారనమాట. దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.